రెగ్యులరైజ్ చేసిన ఇండ్ల అనుమతులు రద్దు. జీవో 59లో ఫోర్జరీ సంతకాలతో అనుమతులు పొందిన ఇండ్ల స్థలాలపై విచారణ వేగవంతం. మెదక్ జిల్లా పెద్దశంకరపేట మండల కేంద్రంలో ఫోర్జరీ సంతకాలతో 59 జీవోలో రెగ్యులరైజ్ చేసిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు చేసేందుకు యంత్రాంగం సిద్ధమవుతుంది. ఇటీవల చరణ్ టీవీలో వచ్చిన ప్రసారాలకు ఉన్నత స్థాయి అధికారులు స్పీడ్గా స్పందించారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పుడు పత్రాలతో భూములను రెగ్యులరైజ్ చేసుకున్నారని అధికారుల విచారణలో వెల్లడైంది. కొంతమంది వ్యక్తులు జీవో 59ని దుర్వినియోగం చేశారని, అందుకు ప్రభుత్వ ఉద్యోగులు కూడా సహకరించారని విచారణలో తేలిందని జిల్లా స్థాయి అధికారి పేర్కొన్నారు. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని దొడ్డిదారిలో రెగ్యులరైజ్ చేసుకున్న వ్యక్తులపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు యంత్రాంగం వ్యూహం రూపొందిస్తుంది. అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను, నాయకులపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.